దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడవును మైడల మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, పరలోక ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొనిచున్నాము నాయన. మీ కృప చేతను, ప్రేమ చేతను మమ్మల్ని దర్శించి, ఆదరించి, బలపరచి ఇంతవరకు మీ బిడ్డలుగా మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యతను, భాగ్యమును దయచేశారు. నా దేవా, ఈ సమయమున శ్రేష్టమైన మీ లేఖన భాగములను చదువుకొని ధ్యానించబోతూ ఉండగా మా మధ్యను మీరు ఉండండి, మీరు మమ్మలను నడిపించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నా ప్రభువా, నీ బిడ్డలుగా మమ్మలను సర్వ సంపూర్ణతలోనికి సంధించండి. కాలమును, సమయమును, సమస్తమును నా ప్రభువా మీ ఆధీనంలో ఉంచుకొనండి. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో మీరు నిలిచి ఉండండి. ప్రతి హృదయాన్ని తట్టండి, ప్రతి హృదయాన్ని బలపరచండి. మీ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకొనమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఈ త్రిత్వ కాలంలోని 2వ ఆదివారంలోనికి మనం ప్రవేశించే ధన్యత, భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే ఇది లవోదికయ అనే సంఘానికి అందించబడినటువంటి దేవుని ప్రత్యక్షత. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి 7 సంఘాలను మనం చూస్తే ఏ సంఘాన్ని ఇంతగా విమర్శించలేదు ప్రభు. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు వెచ్చగాను లేవు, చల్లగాను లేవు, కాబట్టి నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అనే కఠినమైనటువంటి పదజాలం కూడా ఇక్కడ ఉపయోగించబడింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే, నీవు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అనే కఠినమైనటువంటి పదాల చేత ఈ సంఘాన్ని హెచ్చరించినట్లు మనకు వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లవోదికయ సంఘములో ఉన్నటువంటి భేదాలను, తేడాలను మనం గమనిస్తే, నేటి ప్రపంచం మరికొంచెం లోతుగా చెప్పగలిగితే నేటి క్రైస్తవ ప్రపంచం ఈ స్థితిలో ఉందేమో అనే అనుమానం కలగక మానదు. ఇక్కడ లవోదికయ సంఘాన్ని గురించి ప్రభు చెప్పినటువంటి మాటలు చూడండి. ఒకటి
నులివెచ్చనగా ఉన్నటువంటి జీవితాలు. ఇటు ప్రభువులోనూ లేరు, లోకంలోనూ లేరు. ప్రభువులోనూ ఉన్నారు, లోకంలోనూ ఉన్నారు. అంటే రెండు రకాలైనటువంటి మనస్తత్వం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర, లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకపరమైనటువంటి ఆలోచన. అదేవిధంగా ఇక్కడ అంటాడు ప్రభువు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును అంటాడు. అంటే భాగ్యము, ఎలాంటి భాగ్యం ఉన్నది అంటే దౌర్భాగ్యం, అంటే చెడ్డ భాగ్యము కలిగిన వాడు. దిక్కుమాలినటువంటి వాడు, నాకు అన్ని నాకు చాలా మంది సహాయం చేయగలరు అని గొప్పలు చెప్పుకోగలడు, కానీ అవసరమైతే సహాయం వచ్చేవాడు ఒక్కడు కూడా లేనటువంటి వాడు. దరిద్రుడు అంటే నిజమైన ధనం, అవసరానికి ఉపయోగపడేటువంటి ధనం లేనివాడు. ఈ మాటలు చెప్తే ఇక్కడ అంటాడు ప్రభు, చూడండి, నీవు గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అంటాడు. నేటి క్రైస్తవ్యంలో ఈ మూడు లక్షణాలు మనకు కనబడతాయి. ఒకటి, దేవునిని దర్శించలేనటువంటి గ్రుడ్డితనంలో నేటి క్రైస్తవ ప్రపంచం బ్రతుకుతూ ఉంది. రెండవది, తాను పొందదగినటువంటి గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోలేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉంది. మూడవది, ఇక్కడ ప్రభు అంటాడు చూడండి, తనకు దిగంబరుడవును అంటే తనకున్నటువంటి రక్షణను కూడా, తనకు కలిగినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉంది. దేవుని బిడ్డలారా, అటువంటి సంఘానికి ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతను చూస్తే పర్సనల్గా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో కదా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, పాపముతో నిండినటువంటి సంఘం అది, ధనమే సర్వస్వం అనుకునేటువంటి సంఘం అది, తనకున్నటువంటి ఆధిక్యతలతో, లోకపరమైన ఆధిక్యతలను బట్టి అతిశయించేటువంటి సంఘం అది. కానీ ఆ సంఘానికి ప్రభు తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో గమనించండి. మొట్టమొదట ప్రభు చెప్పిన మాట, ఆమెన్ అనువాడు. లవోదికీయ సంఘానికి ప్రభు చెప్పిన మాట ఏంటి? ఆమెన్ అనువాడును. తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, నేను ఆమెన్ అనేటువంటి వాడిని. ఆమెన్ అనే మాటకు అర్థం ఏమిటి? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, అగునుగాక, కలుగునుగాక. మనం భాషాపరమైనటువంటి అర్థాలను తీసుకుంటే తథాస్తు అని మన సంస్కృతిలో వాడతాం, చూసారా? సంస్కృత పదం. ఆ పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్, ఆమెన్ అనే పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే తథాస్తు, లేక నిశ్చయత. ఇంగ్లీష్లో వాడబడిన పదం సర్టైన్ అనేటువంటి పదం, అంటే ఖచ్చితమైన. ప్రభు ఇక్కడ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు, నేను నిశ్చయత కలిగినటువంటి వాడును, ఏది పలుకుతానో దానిని జరిగించేటువంటి వాడును, ఖచ్చితమైనటువంటి వాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన తన నిబంధనను ఖచ్చితముగా నెరవేర్చేటువంటి వాడు. ఆయన తన కృపను అనుగ్రహించుట యందు నిశ్చయత కలిగినటువంటి వాడు. ఆయన తన వాగ్దానమును భంగపరచక దానిని జరిగించువాడు.
చూడండి, 2వ కొరింథీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయం 20వ వచనంలో కొరింథీ సంఘంతో ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నిశ్చయములు అనే పదం దగ్గర 1 అని రాసి ఆ కింద వ్రాయబడిన మాట గమనించండి, ఫుట్నోట్లో. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానములు మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. అవి అన్ని కూడా అవును అన్నట్లుగా. ఇక్కడ గమనించండి, మన స్థితిని గురించి అక్కడ ప్రభు మాట్లాడటం, మన యొక్క దౌర్భాగ్యాన్ని గురించో మనకు కలిగినటువంటి దోషాలను గురించో ప్రభు ఇక్కడ మాట్లాడటం, మనం పడిపోయినటువంటి స్థితిని గురించి ప్రభు మాట్లాడటం, ఆయన వాగ్దానాల గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు అన్న మాట చూడండి, అవి ఎన్ని ఉన్నప్పటికీ నీ ఎడల ప్రభు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానాలు ఎన్నైనా సరే అవి ప్రభువులో ఎలా ఉన్నాయట? అవును అన్నట్టుగానే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అవి కలుగుటకై ఆయన వలన నిశ్చయమై ఉన్నాయి. అవి నువ్వు గొప్పవాడివనో నేను గొప్పవాడినో, లేకపోతే మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తున్నామనో ప్రభు మనకు అవి అందించలా. ఎందుకు అందించాడట? ఆయన కృపను బట్టి, ఆయనను బట్టి అవి మన జీవితంలో అందించబడి ఉన్నాయి అని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినమున ఆలోచన చేద్దాం. హెబ్రీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అంటాడు. అవును అన్నట్టుగా ఆయన తనను తాను సంఘానికి ప్రత్యక్షపరచుకొని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట, నీ జీవితం ఎటువంటిదైనా నేను నిన్ను రక్షించుటకు బద్ధుడనై ఉన్నాను. నీవు ఎంతటి పాపములో పడి ఉన్నా నేను నీకు సహాయం చేయడానికి నా చేతిని చాపుతూ ఉన్నాను. దేవుని బిడ్డ, ఎంత గొప్ప ప్రేమ ప్రభు ఈ సంఘానికి ప్రత్యక్షపరిచాడు. చూడు, ఒకే ఒక చిన్న మాట ఆమేన్ అనువాడు. 2వ మాట ప్రభు చెప్పిన మాట చూడండి, నమ్మకమైన సత్య సాక్షి. నీవు నేను అనుకుంటూ ఉన్నా, మనం ప్రార్థన చేసేటప్పుడు మన పాపములు వచ్చి మన ఎదురుగా నిలబడవండి? ఖచ్చితంగా నిలబడతాయి. అవి నిలబడి నువ్వు ఈ తప్పు చేసావు కదా, నువ్వు ప్రార్థన చేయడానికి అర్హుడవేనా అని అడుగుతాయి. నీవు ఈ పాపము చేసావు కదా, ఈ పాపము చేసిన వాడు ప్రభు సన్నిధిలో నిలబడటానికి అర్హులేనా అని అడుగుతాయి. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, యెహోవా రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తము కుర్చు కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏమైందట? మీ పాపములు మీకును ఆయనకు మధ్య అడ్డుగా వచ్చి ఉన్నవి గనుక ఆయన వినుకున్నాడు. అది ఎప్పుడు? పాత నిబంధన కాలం. అది ఎప్పుడు? ఖచ్చితమైన నిబంధన కాలం. ధర్మశాస్త్ర ప్రకారం ప్రవర్తించాల్సిన నియమబద్ధమైనటువంటి కాలం. కానీ ఎప్పుడైతే క్రీస్తు తనను తాను ఆమెన్ అనేటువంటి మాటతో ప్రత్యక్షపరచుకున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఆయన తనను తాను 2వ మాటలో ప్రత్యక్షపరచుకుంటున్నాడు, నేను నమ్మకమైన సత్య సాక్షిని. నీ పాపాలు నిన్ను అడ్డుపడవచ్చు, నీ పాపాలు నీ మీద ఆక్షేపణ చేయొచ్చు, నీ నేరాలు నీకు ఎత్తి చూపించవచ్చు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు కలిగినటువంటి వేదన నిన్ను వెనకకు లాగవచ్చు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నేను నమ్మకమైనటువంటి సత్యానికి సాక్షిగా నీ ముందు నిలబడ్డా. ఇక్కడ మనం సాధారణంగా అర్థం చేసుకునేటప్పుడు నమ్మకమైన సత్య సాక్షి అనగానే ఆ నమ్మకము అనేటువంటి ఒక గుణలక్షణంగా, సత్యమునకు సాక్షి అనేటువంటిది మరొక గుణలక్షణంగా తీసుకుంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్పిన మాట అది కాదు, నమ్మకమైన సత్యం.
నువ్వు నమ్మదగినటువంటి సత్యం, దానికి ప్రభువు సాక్షిగా నిలబడ్డాడు. నా బిడ్డ, నువ్వు ఒకవేళ నీ తప్పులను బట్టి వెనక్కి అడుగు వేస్తూ ఉన్నావేమో, ఒకవేళ నీ పాపాలను బట్టి నేను ఇంకా అర్హుని కాదు, పనికిరాని వాడిని అనుకుంటూ ఉన్నావేమో, ఇదిగో నీ తరఫున సాక్షిగా విజ్ఞాపన చేయడానికి, నీ తరఫున సాక్షిగా ఇదిగో నా బిడ్డ బలపరచబడగలడు, లేచి నిలబడగలడు అని నీ తరఫున మాట్లాడడానికి, నమ్మకమైనటువంటి సత్యానికి నేను సాక్షిగా ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేచును. ఇప్పుడు పడ్డావు నా బిడ్డ, నేను వచ్చి నిన్ను లేపుకుంటానయ్యా. ఇప్పుడు జారిపోయావు నా బిడ్డ, మరలా ప్రయత్నించి నా చెయ్యందించి నేను పట్టుకుంటానయ్యా. నమ్మకమైన సత్యం అది. ప్రభు చెప్పినటువంటి మాట, తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా, వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోతుంది. మీరు గమనించండి, బిడ్డ పుట్టగానే చనిపోయిందని చెప్పారనుకోండి, ఆ బిడ్డ జ్ఞాపకం తల్లి మనసులో ఉంటుందా? ఎవరైనా జ్ఞాపకం చేస్తే తప్ప ఉండదు. చిన్నప్పుడే బిడ్డను ఎవరికో ఇచ్చేశారు, ఆ తల్లి మనసులో ఆ బిడ్డ జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. ఆ చిన్నప్పుడే తల్లి నుంచి బిడ్డ వేరు చేయబడింది, దూరంగా తీసుకొని పోబడింది, ఎక్కడికి పోయిందో తెలియదు, ఆ తల్లికి తెలియదు. ఆ తల్లి దగ్గర ఏ జ్ఞాపకం ఉంటుంది? ఆ ఒడిలో ఉన్న ఆ చిన్న రూపమే జ్ఞాపకం ఉంటుంది, పెరిగిన రూపం తనకు తెలియదు. వాళ్ళైనా మర్చిపోతారేమో. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరువను. ఇది నమ్మకమైనటువంటి సత్యం. ఆ సత్యానికి సాక్ష్యంగా ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, లవోదికయ సంఘం ఎంతటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నా, ఇదిగో నువ్వు తిరిగి లేస్తే, నువ్వు తిరిగి నిలబడగలిగితే నేను నా చెయ్యందిస్తా, నేను నిన్ను బలపరుస్తా, నిన్ను లేవనెత్తుకుంటా. నమ్మకమైనటువంటి ఆ సత్యానికి నేను సాక్షిగా నిలబడ్డా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించే, మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనసులోనికి ఏదైనా పాపం గురించిన ఆలోచన వచ్చింది, లేదా మన పాపములు మన ఎదురుగా నిలబడి మన మీద ఆక్షేపణ చేస్తూ ఉన్నాయి, మనం ఆ పాపాలతో ఏం చెప్పాలో తెలుసా? ఇక నీకు నా మీద అధికారము లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడ్డాను. ఆ నమ్మకమైనటువంటి సత్యానికి నా ప్రభు సాక్షి. నా సాక్ష్యం ఒకవేళ చెల్లకపోవచ్చేమో, నేను చెప్పే మాటలు ఒకవేళ నీటి మీద రాతలేమో, కానీ నా యేసయ్య చెప్పిన మాటలు మాత్రం నమ్మకమైనటువంటివి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది ఆలోచించేయండి. ప్రభు అంటున్నాడు, నేను నమ్మకమైన సత్య సాక్షియు. 3వ మాట ప్రభు చెప్పాడు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఇక్కడ తర్జుమాను మనం ఆలోచన చేస్తే దేవుని సృష్టిలో మొదటగా ఉన్నటువంటి వాడు అనే మాట అర్థం మనకు కలుగుతుంది. కానీ ఇంగ్లీషు కింగ్ జేమ్స్ వెర్షన్లో మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే హెడ్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. అంటే దేవుని సృష్టికి అధిపతి అయినటువంటి వాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీ ఎదుట లవోదికయ సంఘానికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నటువంటి మాటను చూడండి. నేను దేవుని సృష్టిలో మొదటగా ఉన్నటువంటి వాడని మాత్రమే కాదు, దేవుని సృష్టి అంతటికి అధిపతిగా ఉన్నటువంటి వాడు. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి పౌలు 2 మార్లు ఈ మాటను మనకు సాక్ష్యం ఇస్తాడు. 1 కొరింథీ సంఘానికి రాస్తూ 15వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూస్తే, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను, సమస్తము లోబరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు లోబరచిన వాడు తప్ప సమస్తము లోబరచబడి ఉన్నది. అంటే క్రీస్తు కింద, క్రీస్తు బలమైనటువంటి హస్తముల కింద
ఆయన బలమైన రెక్కల కింద నీవు నేనున్నాం. ఈ సత్యం మనకు కనబడకుండా అపవాది మన కళ్ళు మూసివేస్తాడు. అందుకే లవోదికయ సంఘానికి ప్రభు చెప్పిన మాట, నీవు గుడ్డివాడవై ఉన్నావు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు, నీవు నా బిడ్డగా నా చేతుల కింద నా అధికారం కింద ఉన్నావు అనే సంగతిని నీవు మర్చిపోతున్నావు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని బిడ్డలు, అనేక మంది లోకంలోనికి పడిపోవడానికి, లోక ఆశల వెంట పరిగెట్టడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య అధికారం కింద మనం ఉన్నాం, నాకు ఏది లోటు కలుగదు అనే నమ్మకాన్ని కోల్పోవడం. గమనించండి, వడ్డించేవాళ్ళు మనవాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా మనకు అన్నీ వస్తాయండి. మొట్టమొదటి కూర్చోవాలా? అవసరంలా. ఎక్కడో చివరి కూర్చున్నా అన్నీ మన దగ్గరకు వస్తాయి. అదేవిధంగా తెలుగులో ఇంకొక మంచి సామెత ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. రాజుగారే తలుచుకున్నాడు, రాజ్యానికి అంతటికి అధికారి ఆయన తలుచుకున్నాడు, ఇది ఇవ్వాలి అని అనుకున్నాడు. అది ఇవ్వడం ఆయనకు అసాధ్యమా? కాదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను దేవుని సృష్టికి అధిపతిని, దేవుని సృష్టికి అధిపతిని. మత్తయి సువార్తలో మనం చూస్తే ప్రభు ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రభు చెప్పినటువంటి మాట చూడండి, భూమి మీదను పరలోకములోనూ నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఏది ఆయన అనుజ్ఞ లేకుండా, ఆయన మాట లేకుండా జరగదు. ఈ సత్యాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం. ఆయన ఉద్దేశం లేకుండా నీ జీవితంలోకి ఏది అనుమతించబడదు. ఇది మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఒక శిల్పం కావాలి, అలాగే ఉంచితే అవుతుందా? అవ్వదు. కానీ ప్రతి శిలను ఉలితో చెక్కరు. ఆలోచన చేయండి, ప్రతి శిలని ఉలి తీసుకొని సుత్తితో కొట్టరు. ప్రతి రాయిని శిల్పం చేయొచ్చు, కానీ ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. కొట్టగానే పగిలిపోయేదనుకోండి, దాన్ని రుద్ది 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 సానబెట్టి ఒక ఆకారానికి తీసుకొస్తారు. కొంచెం కఠినంగా ఉన్నటువంటి రాయి అనుకోండి, ఉలి తీసుకొని ముందు ఒక ఆకారానికి తీసుకొచ్చి తర్వాత దాన్ని షైన్ చేస్తారు. కొట్టగానే ఏదైనా తగిలితే పగిలిపోయేటువంటిది రాయి అనుకోండి, తేలిగ్గా పెళ్ళుసుగా విరిగిపోయేటువంటి రాయి అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? చాలా సున్నితంగా, చాలా పల్చటైనటువంటి సున్నితమైనటువంటి పరికరాలతోటి దాన్ని ఆకారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇల్లు కట్టేటువంటి వాళ్ళు ఒక రాయిని పునాదికి పనికిరాదు అని తీసేశారట. మా నాన్నగారు నా చిన్నతనంలో చెప్పేవాళ్ళు, నిజమేరా, కొన్ని రాళ్ళు ఉంటాయి చాలా పల్చగా పతలాగా ఉంటాయి, ఒక దెబ్బేగానే అవి విరిగిపోతాయి, పునాదిలో వేస్తే ఆ బరువుకి పగిలిపోయి పునాది కుంగిపోద్దని వాటిని వాడరు. కానీ అవే రాళ్ళు పల్చగా ఉంటాయి, తక్కువ బరువుతో ఉంటాయి కదా, పతలాగా ఉంటాయి కదా, ఇంటి మీద కప్పేయడానికి వాడతారా? మట్టి మిద్దెలన్నిటినీ కట్టేటప్పుడు పైన ఇది పెట్టేసి పైన జాలి పెట్టి, ఆ జాలి పైన ఆ రాళ్లను పెట్టి ఒకదాని వెంట ఒకటి ఆ పల్చటి రాళ్లను పెట్టి బరువు ఎక్కువ రాకుండా చక్కగా దానిపైన పల్చటి వరుసలో మట్టి పోస్తే ఇంట్లోకి చుక్క నీళ్లు దిగమన్న దిగవు నాన్న. వాక్యం ఎప్పుడో చెప్పింది ఆ మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. నీ జీవితంలో అనుమతించబడే ప్రతి పనికి, ప్రతి అనుభవానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనం చూడాలా. కానీ మనం ఏం చూస్తున్నాం? ఫలితాన్ని చూస్తున్నాం. కారణం మన అధిపతి యేసయ్య అని మర్చిపోతున్నాం. లవోదికయ సంఘానికి ప్రభు ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానం చూడండి. దేవుని సృష్టికి అధిపతి అయినటువంటి వాడు, ఆది అయినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఇంతగా కృప అందించడానికి లవోదికయ సంఘంలో ఏం గొప్పతనం ఉంది? ఏమీ లేని బలహీనమైన సంఘం అండి. అందుకనే
మిగతా 7 సంఘాలకు వ్రాయని ఒక మంచి మాట ప్రభు ఈ సంఘానికి వ్రాశాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో ప్రభు చక్కని మాట జ్ఞాపకం చేశాడు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. లవోదికయ సంఘం అంతటి పాపములో ఉన్న, దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్న, దిగంబరత్వంలో ఉన్న, గుడ్డితనంలో ఉన్న, ఇంత గొప్పగా ప్రభు ప్రత్యక్షపరచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. మిగతా ఏ సంఘానికి వ్రాయలేదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత కూర్చొని చదవండి 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 22వ వచనం 3వ అధ్యాయం 2 అధ్యాయాలు మీరు చదవండి. 7 సంఘాలకు వ్రాసిన దాంట్లో ఎక్కడ ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని వ్రాయాల ఏ సంఘానికి? కానీ ఒక లవోదికయ సంఘానికి వ్రాశాడు. కారణం, అది బలహీనమైనటువంటి సంఘం. లవోదికయ సంఘానికి వ్రాశాడు. కారణం, దాని స్థితి ఏంటో అది తెలియనటువంటి సంఘం. అందుకే ప్రభు అంటున్నాడు, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతూ ఉన్నాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను బలపరచాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను ప్రేమించాను కాబట్టి నా బిడ్డగా నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను శిక్షించి సరిచేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని రక్షించడానికి సమస్తాన్ని తన కింద, తన ఆధిపత్యం కింద, తన అధికారం కింద ఉంచుకున్నాడు. ఈరోజు ప్రభువు నమ్మకమైన ఆ సత్యానికి సాక్షిగా నీ ఎదుట నిలవబడి నేను నిన్ను రక్షిస్తాను అనే నిశ్చయత, ఆమెన్ అనేటువంటి నిశ్చయత ప్రభు మనకిస్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుంచి 35 వచనాల వరకు మనం చూస్తే అక్కడ చెప్పబడిన మాట చూడండి. తన తల్లినైనను తండ్రినైనను తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టకుంటే నా శిష్యుడు కానేరుడు. ఆ మాటలు చెప్పిన ప్రభు ఆ కింద 2 మాటలు, 2 ఉద్దేశాలు, 2 సందర్భాలు మనకు జ్ఞాపకం చేశాడు. చూడండి, అక్కడ ప్రభు చెప్పిన మాట, ఎవరైనా ఇల్లు కట్టాలి అనుకుంటే కట్టే శక్తి తనకు ఉందో లేదో ముందే చూసుకుంటాడుగా. ఎవరైనా తను కట్టి కొనసాగింపలేకపోతే ఎగతాళి పాలవుతాడుగా. ఈరోజు నువ్వు చూసుకుంటున్నావా? దేవుని బిడ్డగా బలపరచబడాలని నీకు శక్తి కలిగి ఉందో లేదో జాగ్రత్తగా నీవు పరిశీలించుకొని ప్రభు కొరకు నిలబడాలని ఆశపడుతున్నావా? ఈ మాట చెప్పి 2వ మాట యుద్ధాన్ని గురించి జ్ఞాపకం చేస్తారు. ఒక రాజు వేరొక రాజుతో యుద్ధానికి వెళితే ఆయన 20,000 మందితో వస్తే నేను 10,000 మందితో ఎదిరించడానికి శక్తి ఉందో లేదో ముందుగానే చూసుకొని, ఒకవేళ లేకపోతే ఏం చేస్తాడు? వాడు దూరముగా ఉండగానే ముందుగానే వెళ్ళి సంధి చేయ చూచుకొను కదా. ఇంకా శిక్షాకాలం రాలా, ఇంకా ప్రభుదినం రాలా. ఇప్పుడైనా నువ్వు పరిశీలించుకొని ఆయన నమ్మకమైన సత్యసాక్షిగా, ఆమెన్ అనువాడుగా, దేవుని సృష్టికి అధిపతిగా నీ ఎదుట ప్రత్యక్షపరచబడుతూ ఉన్నప్పుడు ఇప్పుడైనా ముందుగానే నువ్వు పరిగెత్తుకుంటూ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను కాపాడగలుగుతావా? ప్రభువా నన్ను బట్టి కాదు, నీ కృపను బట్టి నన్ను రక్షిస్తావా? నిజమే, ఆయన ఎదుట ఏ శరీరయు నిర్దోషిగా ఎంచబడడు అని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని దూతలలోనే లోపాలు కనుక్కుంటూ ఉన్నాడట ఆయన. మిఖాయేలు దూతగారు వచ్చి దానియేలు గారితో మాట్లాడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన మాటల్లో కూడా లోపాలు కనుక్కొని చెప్పగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. ఆయన ముందు నువ్వు నేనెంత?
మన నీతి ఎంత, మన సత్యం ఎంత? ఆయన 20,000 మందితో యుద్ధానికి వచ్చే రాజు అయితే నువ్వు 10 మందితో కూడా యుద్ధం, 10 మంది సైన్యం కూడా లేనటువంటి ఒక చిన్న రాజు నువ్వు, సామంతుడు నువ్వు. మరి నువ్వేం చేయాలా? ఆయన పాదాల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువా నన్ను రక్షిస్తావా? ఇక్కడ లవోదికయ సంఘానికి ప్రభు చెప్పిన మాట అదే, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఆసక్తి కలిగి నీవు మారు మనస్సు పొందితే నీ జీవితంలో నేను గొప్ప ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను. నేను నీతో పాటు నీ ఇంట్లోకి వస్తాను. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నా స్వరం విని తలుపు తీస్తే నేను నీ ఇంట్లోకి వస్తాను. నువ్వు నేను కలిసి భోజనం చేద్దాం. నేను జయించి నా తండ్రి సింహాసనంలో నేను కూడా కూర్చున్నాను. ఎవడైతే జయిస్తాడో వాడిని కూడా ఎక్కడ తీసుకెళ్తాడంటండి? నాతో కూడా నా సింహాసనములో కూర్చుండబెడతాను. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూడండి. ఏ ఆధిక్యత లేని సంఘం, ఏ గొప్పతనం లేని సంఘం ఆయన పాదాల దగ్గరికి వస్తే నీ శక్తిని నువ్వు ముందుగానే చూచుకొని, అయ్యా నేను శక్తి లేనటువంటి వాడనే, నేను పనికిరాని వాడిని అని ప్రభు పాదాల దగ్గరకు వస్తే ప్రభు అంటున్నాడు, నేను నా సింహాసనంలో నిన్ను కూర్చుండబెట్టుకుంటానయ్యా. నా సన్నిధిలో కాదు, మీరు ఆలోచించేయండి, ఆయన సన్నిధిలో కాదు, ఆయన సింహాసనంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టుకొని అధికారం చేయిస్తాడట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! ఏ ఆధిక్యత లేని సంఘానికి అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వడా? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6-9 వచనాలు మనం చూస్తే అక్కడ చెప్పబడిన మాటలు చూడండి. ఆ దినమున జనముల మీద వేయబడిన ముసుగు తీయబడును, జనముల మీద వేయబడిన నింద తీయబడును అని చెప్తూ అక్కడ ప్రభు అంటాడు, ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనిన యెహోవా. ఎవరండి? మనము కనిపెట్టుకున్న యెహోవా. ఎవరైతే ఆ రకంగా కనిపెట్టుకుంటారో ఆ పై వచనాల్లో ఉన్న 3 ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లోనికి వస్తాయి. ఈరోజు నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకున్నా. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నీ దగ్గర ఏ గొప్పతనం లేదు, నీ దగ్గర ఏ ఆధిక్యత లేదు, నీ దగ్గర ఏ మంచితనం లేదు. నేనే నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి నీ కోసం ప్రాణం ఇచ్చి నమ్మకమైనటువంటి సత్యానికి సాక్షిగా, దేవుని సృష్టి అంతటికి అధిపతిగా, ఆమేన్ అనే నిశ్చయతను నీకు ఇచ్చేటువంటి వాడిగా నీ జీవితంలోనికి వచ్చా. ఈరోజైనా నా దగ్గరకు వస్తావా? ప్రభు పాదాల దగ్గర మనం మోకరించి అడగవలసిన మాట, అయ్యా నీ చిత్తమే జరుగునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.